బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి? బిజినెస్ అంటే పెద్ద రిస్క్. వన్స్ మొదలు పెట్టి చూడు, నాకంత కాన్ఫిడెన్స్ లేదు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. నేను మీ కోచ్ శైలజ. ఈరోజు మనం బిజినెస్ మొదలు పెట్టడం నీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. అసలు బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, ఎందుకు మొదలు పెట్టాలి? చాలా మంది అనుకుంటారు బిజినెస్ అంటే పెద్ద పెట్టుబడి, పెద్ద రిస్క్, పెద్ద ప్లాన్ కావాలి అని. కానీ నిజానికి బిజినెస్ అంటే ఫ్రీడమ్కి మొదటి అడుగు. అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము? కొంతమంది అంటారు మనీ సంపాదించడానికి బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని అంటారు. మనీ ఒక్కటేనా? మనీ ఒక్కటే సంపాదిస్తామా బిజినెస్లో? బిజినెస్ మొదలు పెట్టడం అంటే నేను నా డెసిషన్స్ ని నేను తీసుకుంటాను అని చెప్పడమే. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల డ్రీమ్ మీద పనిచేసి ఉంటావు, ఇప్పుడు నీ డ్రీమ్ మీద పనిచేయడం మొదలవుతుంది. అది మనీ గురించి కాదు, ఇది ఐడెంటిటీ గురించి. నువ్వు ఒక ఎంప్లాయ్ నుంచి క్రియేటర్గా మారిపోతావు. నీ థింకింగ్ మారుతుంది, నీ ప్రియారిటీస్ మారిపోతాయి, నీ కన్వర్జేషన్స్ కూడా మారిపోతాయి. ఒకప్పుడు ఏదైనా మాట్లాడాలంటే, లేదు బయటకు వచ్చి ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అంటే చాలా భయపడిపోయేదాన్ని నేను. కానీ ఈరోజు ఏ విషయమైనా ఏదైనా సరే క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నా. అసలు నేను చూసే కోణమే మారిపోయింది. ఇంతకుముందు చిన్న వాటికి కూడా భయపడేదాన్ని. ఇది నేను చేయగలుగుతానా లేదా, ఇది నా వల్ల అవుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటుండేదాన్ని. ఏది కూడా అడుగు ముందుకు వేయాలంటే వెనక్కి ముందుకి 100 సార్లు ఆలోచించుకునేదాన్ని. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత డైనమిక్గా మారానో అనేది నేనే మీకు ఒక నిలువెత్తు ఉదాహరణ. బిజినెస్ అంటే ప్రొడక్ట్ అమ్మటం కాదు, నీ పొటెన్షియల్ ని అన్లాక్ చేయడం. నువ్వు మార్కెటింగ్ నేర్చుకుంటావు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫైనాన్షియల్ లిటరసీ కూడా వస్తుంది, నీ కాన్ఫిడెన్స్ ఆకాశాన్ని తాకుతుంది. కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. అసలు ఈ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఏదైనా మనం పని మొదలుపెట్టి చేస్తూ ఉంటే దాంట్లో నాలెడ్జ్ పెరగడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్మో ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా, అమ్మో ఇప్పుడు ఇది నేర్చుకోవాలా, నాకంత కాన్ఫిడెన్స్ లేదు, నేను నా వల్ల కాదు అంటాం. మొదలు పెట్టక ముందే వరకే కాన్ఫిడెన్స్ ఉండదు. వన్స్ మొదలు పెట్టి చూడు, కాన్ఫిడెన్స్ ఎంత పెరుగుతుందో. నీ ఆ కాన్ఫిడెన్స్ కి ఆకాశమే హద్దు అవుతుంది. ప్రతి ఛాలెంజ్, ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్ అవుతుంది. ఎన్నో ఫెయిల్యూర్స్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ ని మీ ముందుకు తీసుకొస్తుంది అనమాట. సక్సెస్ అంటే ఒక రిజల్టే కాదు, ప్రతిరోజు గ్రో అవుతున్న నీ వర్షన్. నేనైతే నా గురించి నేనే చెప్పుకుంటా. ఇంతకు ముందు ఆ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేదాన్ని, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాను, ఇదంతా న్యూ వర్షన్ అనమాట. శైలజ 3.0. మీరు కూడా నాలా మారాలి అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నీ టైం నీదవుతుంది, నీ డైరెక్షన్ నీదవుతుంది. నువ్వు ఎర్న్ చేసే ప్రతి రూపాయి నీ ఎఫర్ట్ కి ఫలితం అవుతుంది. నిన్ను నువ్వే డిఫైన్ చేసుకుంటావు. అది ఒక ఇన్నర్ పీస్ ఇస్తుంది. అరే ఎంత అంటే నువ్వు పడుకున్నప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీ కంట్రోల్లోనే ఉంటావు కాబట్టి. రేపు అది సబ్మిట్ చేయాలి, ఇది సబ్మిట్ చేయాలి, ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా అది మన కంట్రోల్లోనే ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తే నువ్వు మాత్రమే గ్రో అవ్వటం కాదు, నీ ఫ్యామిలీ, నీ చిల్డ్రన్, నీ కమ్యూనిటీ కూడా ఇన్స్పైర్ అవుతుంది నిన్ను చూసి. అరే మొదలు పెట్టిందిరా బిజినెస్, అబ్బో ఇప్పుడు ఏమేం చేస్తుందిలే, ఏదో మొదలు పెట్టింది చూద్దాం అనుకునే వాళ్ళు కూడా అబ్బా సాధించిందిరా, ఎంత సాధించిందో అని చెప్పి ఇన్స్పైర్ అవుతారనమాట. ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ సొసైటీని అప్లిఫ్ట్ చేయగలదు. బికాజ్ వెన్ వన్ ఉమెన్ రైజెస్ షీ పుల్స్ 10 more with her. మరి నువ్వేం చేయబోతున్నావు? ఇంకా ప్లాన్ చేస్తున్నావా, లేక ఫస్ట్ స్టెప్ టుడే తీసుకుంటున్నావా, ఇంకా ఆలోచిస్తున్నావా? నాకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదు, పర్ఫెక్షన్ వచ్చాక స్టార్ట్ చేస్తా అనుకుంటున్నావా? పర్ఫెక్షన్ ఎప్పటికీ రాదు. పర్ఫెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే రోజులు గడిచిపోతూనే ఉంటాయి. సంవత్సరం 10 సంవత్సరాలు అవుతుంది. మనం మొదలు పెట్టిన తర్వాతనే పర్ఫెక్షన్ వస్తుంది. ఒక పని మొదలు పెట్టిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది పని చేసుకుంటూ వెళ్తే పర్ఫెక్షన్గా చేసుకుంటూ వెళ్తాం. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకో. మీరు కనుక ఈ రోజు స్టార్ట్ చేస్తున్నట్టయితే ఐఎమ్ స్టార్టింగ్ మై బిజినెస్ జర్నీ అని కమెంట్ చేయండి. మరిన్ని ఇన్స్పైరింగ్ కన్వర్జేషన్స్ కోసం ఫాలో చేయండి శైలజ డోగిపర్తి యూట్యూబ్ ఛానల్.
ఈ జర్నీ ఒక్క మాటతోనే మొదలవుతుంది. ఐఎమ్ కోచ్ శైలజ, ఇన్స్పైరింగ్ ఉమెన్ లెర్న్, టీచ్ అండ్ ఎర్న్ దేర్ ఫ్రీడమ్. అన్స్టాపబుల్ ఉమెన్ ట్రాన్స్ఫార్మ్ ఫియర్ ఇంటూ ఫ్రీడమ్. థ్యాంక్ యూ.